ఎవరి మీదైనా గెలుతున్నా కానీ నీ మీద మాత్రం గెలవలేకపోతున్నా అన్న. చదువుకునే వయసులో చదువుకోవాలరా, చదువుకోలేదనుకో ఇలా నాకులాగా పేకాట ఆడుకోవాల్సి వచ్చింది. సరే అన్న, ఇక నేను వెళ్తున్నాను, డబ్బులన్నీ పోయినాయి. ఛార్జీకి ఏమన్నా ఇవ్వమంటావా సీటు? రేయ్, డబ్బులు తీసుకుని నాకు బీర్ తీసుకురా. సరే అన్న. అది కాక బుల్లమ్మాయికి చెప్పు, వాళ్ళ ఆయన పనికి పంపించి నిన్ను మన తోటలోకి రమ్మన్నాడని. నాని వేసిన విదేశీ ఆటగాడైతే నువ్వు మనూరు ఆటగాడు అన్నా. ఎక్కువ మాట్లాడుతున్నారు. తమ్ముడు ఒకసారి ఆగు. చెప్పన్నా. రోజు కాలేజీకి వెళ్లకుండా ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతున్నావు ఏంటి? పేకాట్లో ఉన్న అంత మత్తు చదువుకున్న పుస్తకంలో ఉండట్లేదన్నా. భవిష్యత్తులో నీకు అన్నం పెట్టాలంటే నువ్వు నేర్చుకున్న చదివి, ఇలా ఆడుతున్న వ్యసనాలు కాదు. చదువుకుంటే మహా అయితే ఎంత సంపాదిస్తాం? మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయం. వాళ్ళు రోజు మొత్తం కష్టపడితే 500 600 వస్తాయి, కానీ నువ్వు రోజుకి ఎంత పోగొడుతున్నావు నీకు తెలుసా? ఈ రోజుల్లో కష్టపడిన సొమ్మే ఆగట్లేదు, ఇట్లా అడ్డగోలుగా వచ్చిన డబ్బు ఆగిద్ది అనుకున్నావా? అర్థమైందన్నా, ఇంకెప్పుడో అన్నాం. చిన్న వయసులోనే ఇలాంటి వ్యసనాలకు గురైతే మీ ప్రాణాలు పోతకు కూడా కారణం అవుతాయి.